ప్రమాదాలంటే బేసిక్గా మనకి సర్వైకల్ స్పైన్ అంటాం, అంటే మెడలో ఉన్నదాన్ని సర్వైకల్ స్పైన్ అంటాం, చెస్ట్లో ఉన్నదాన్ని థొరాసిక్ అంటాం, కొంచెం కిందికి వెళ్తే నడుము దగ్గర వెళ్తే లంబార్ స్పైన్ అంటాం, ఇంకొంచెం మనం కూర్చున్న దగ్గర సాక్రమ్ ఇవన్నీ అంటాం. సో డిఫరెంట్ ఏరియాస్లో స్పైన్ ఉంటుంది, పైనుంచి టాప్ టు బాటమ్ కిందికి ఉంటుంది, సర్వైకల్, థొరాసిక్, లంబార్, సాక్రమ్ అంటాం. ఒక్కొక్క ఏరియాని బట్టి, అంటే ఒక్కొక్క ఇక్కడ దెబ్బ తగిలింది, మెడలో దెబ్బ తగిలింది, ఆ ఇంజరీస్ వేరే ఉంటాయి. లేదంటే చెస్ట్లో దెబ్బ తగిలింది, డార్సల్ స్పైన్ అక్కడ తగిలినప్పుడు దాని లక్షణాలు వేరే ఉంటాయి, లంబార్ స్పైన్ దగ్గర తగిలినప్పుడు వేరే ఉంటుంది. మేజర్ ఏంటంటే సర్వైకల్ స్పైన్, అంటే మెడలో ఎక్కువ గాయాలు, స్పైన్ ఇంజరీస్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా జంక్షన్ అంటాం, మెడకి చెస్ట్కి మధ్యలో ఇక్కడ జంక్షన్, లేదంటే థొరాక్స్ అండ్ లంబార్ అంటాం ఆ జంక్షన్లో. సో డిపెండ్స్, బేసిక్గా సర్వైకల్, డార్సల్ అంటే థొరాసిక్ ఇక్కడ జరిగే వాటికి, ఇక్కడ జరిగే ఇంజరీస్కి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే పేషెంట్స్కి మెడలో దెబ్బ తగిలింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ స్పైన్ ఇంజరీ మెడలో అయింది అనుకుందాం, వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోయే అవకాశం ఉంటుంది. అదే మనకు థొరాక్స్ అంటే డార్సల్ స్పైన్ తగిలింది అనుకుందాం, కాళ్ళు పడిపోయే అవకాశం ఉంటుంది. లంబార్ స్పైన్ అనుకున్నాం, కొంచెం వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో డిఫరెంట్, ఎందుకంటే ఇక్కడ నుంచి L1 వరకు కూడా మనకు థొరాసిక్ స్పైన్ కార్డ్ అంటాం, అంటే నరాలు అక్కడ వరకు ఉంటాయి అవి. సో అవి డ్యామేజ్ అయినప్పుడు రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే బేసిక్గా మెడలో తగిలినప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది, థొరాక్స్ అంటే చెస్ట్లో తగిలినప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది.